తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. గాయత్రి. 5 తరాల కిందట వెంకటాద్రి నాయనిం వారు అమరేశ్వరాలయ నిర్మాణం పూర్తి చేశారు. రేపో మాపో స్వామి కళ్యాణం. హజారంలో రాత్రి 12 కొట్టినా నాయుడికి నిద్ర పట్టలేదు. దేవాలయ నిర్మాణం ఆఖరున నిన్న ఉదయం తూర్పు దిశగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఆ ధ్వజస్తంభం ఎత్తుగా కృష్ణనంతటినీ చూస్తూ ఠీవిగా ఉంది. ఆ ఎత్తైన ధ్వజస్తంభాన్ని తలుచుకుంటే తన కీర్తి దేశమంతటా వ్యాపించినట్టు ఓ పిసరి గర్వరేఖ తోచింది. హజారాంలో 1 గంట కొట్టారు. అయ్యో, 12 గంటలు మోగిన గంట కాస్తంతలో ఒకే ఒక్క గంట మోగిందే. నీ కీర్తి నలుపక్కలా పాకిపోయిందనుకున్నానే కాని నా చేతనైనంత స్వామిసేవ చేస్తున్నాననుకోలేదే అనిపించటంతో నాయుడిలోని గర్వరేఖ మాయమైపోయింది. చేతులు ముకుళించి శయ్యమీద కూర్చుండిపోయాడు. కూర్చుండలేక శయ్య దిగి అంతఃపురం దాటాడు. అంతఃపురం దాటి ప్రాకారం వెలుపలకు వచ్చాడు. వేకువనున్న అంగరక్షకులు వెంట రాబోగా వద్దని వారించి వెనక్కు వెళ్లమన్నాడు. ఆరుబయలులోకొచ్చి నుంచున్నాడు. పైన వెన్నెల, పందిట్లో మెరుస్తున్న చుక్కలు, చుట్టూతా నిద్రపోతున్న పట్టణం, దూరంగా కృష్ణమ్మ గలగల. ఆ గలగలకు తోడుగా మువ్వల సవ్వడి వినిపించింది. ఆ సవ్వడికి ఉలిక్కిపడి 4 పక్కలా చూశాడు. మళ్లీ గాలిలో చిరుగంటల చప్పుడు. తల పైకెత్తి చూస్తే ధ్వజస్తంభానికున్న చిరుగంటలు గాలికి ఊగుతూ మోగుతున్నాయి. ఆ వెన్నెల, ఆ నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలో మువ్వల సవ్వడి, ఆ సవ్వడికి లేచిన రామచిలుకల కుహూకుహూలు. నాయుడు కదిలిపోయాడు. ధ్వజస్తంభం వైపు నడిచిపోయాడు. గంటలు గాలికి నృత్యం చేస్తూ ఊగుతున్నాయి. ఆ ధ్వజస్తంభం నీడన ఓ బక్క మనిషి పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆ మనిషి నిద్రపోవటం లేదు. పక్కనే అతని ఇల్లాలు, 6 పిల్లలు పడుకుని ఉన్నారు. ఆ వ్యక్తి ముఖంలో తేజస్సు. కళ్ళు తెరవడు, పెదవి విప్పడు. గాలిలో గాయత్రి మంత్రం మోగుతోంది. నాయుడు అలాగే నిల్చుండిపోయాడు. తెరతెలవారుతుండగా అంతఃపురానికొచ్చి వాళ్ళని తీసుకురమ్మని కబురు పెట్టాడు. ధ్వజస్తంభం దగ్గర ప్రత్యూషాన కళ్ళు తెరిచాడు వేదాంతం లక్ష్మీపతి శాస్త్రి గారు. ఆయన చతుర్వేదాలు పుక్కిట పట్టినవాడు. వేదసారమంతా గాయత్రిలో ఉందని గ్రహించి ఆ మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జపిస్తూ జంధ్యాలు వడుకుతూ అందరికీ పంచిపెడుతుండేవాడు. తనకైనా గాయత్రీ మంత్రం మనసు నిండా ఉంది, మరేం అక్కర్లేదు. కట్టుకున్న ఇల్లాలకి కడుపున పుట్టిన పిల్లలో మార్గం తెలిసింది కాదు. ఆ గాయత్రీదేవే చూసుకుంటుందని ఊరువాడా తిరుగుతూ స్వామి కళ్యాణ సమయానికి అమరావతి చేరుకున్నాడు. కిందటి రాత్రి పిల్లలు తను పట్టడి వేరుశెనక్కాయలు తిని మంచినీళ్లు తాగారు. ఎదురుగా భటులు. ప్రభు రమ్మంటున్నాడని పిలుపు. కృష్ణ స్నానం చేసి వస్తానని కబురు పెట్టారు లక్ష్మీపతి శాస్త్రి. ఆ జవాబు అంతగా రుచించలేదు నాయుడికి. అప్పటికే సభ తీర్చిన నాయుడి ముందుకి స్నానం జపం ముగించుకున్న లక్ష్మీపతి శాస్త్రి వచ్చి నుంచుని శివాయ నమః అని వందనం చేశాడు. నాయుడు తనకు వందనం చేయలేదేమి అని మనసున భావించాడు. కాని ఎదురుగా తేజఃపుంజం. నాయుడు కావాలని అన్నాడు, ప్రభువుల వద్దకు వస్తూ ఏం కానుక తెచ్చారు అని. లక్ష్మీపతి శాస్త్రి తబ్బిబ్బైనాడు. తన దగ్గర ఏం కానుకుంటుంది? ఏమివ్వగలడు? సభ అంతా తనవైపే చూస్తోంది. ఒక చేయి జోలులోకి పోనిస్తే నిన్న రాత్రి తిన్న వేరుశెనక్కాయ తొక్కలు తగిలాయి. మళ్లీ చేయి పెట్టాడు. యజ్ఞోపవీతం తగిలింది. కళ్ళు మూసుకుని వేరుశెనక్కాయ తొక్కని భద్రంగా మూసి శివార్పణం, ఇది నా కానుక అని భక్తితో నాయుడికి సమర్పించాడు. వేరుశెనక్కాయ కానుక? సభ విస్తుపోయింది. నాయుడు శనక్కాయని విప్పి చూశాడు. కళ్ళు మిరుమిట్లు గొల్పాయి. అందులో వజ్రవైడూర్యాలు లేవు. స్వయంగా వడికిన యజ్ఞోపవీతం ఉంది. అందులో ఇమిడిపోయి ఉంది. నాయుడు దిగ్గున లేచొచ్చి పాపారాధ్యులకు చూపించి చూశారా కానుక అన్నాడు. పాపారాధ్యుల ముఖాన చిరునవ్వు. రేపు అమరేశ్వర కళ్యాణానికి కావలసిన యజ్ఞోపవీతాన్ని స్వామిలా సంతరించుకున్నాడు అంటూ లక్ష్మీపతి శాస్త్రి వారిని ఆసనం మీద కూర్చోపెట్టి తమకేం కావాలో కోరుకోండి అన్నాడు. లక్ష్మీపతి శాస్త్రి గారు నవ్వి, నాకై ఏ కోరికలు లేవు. మళ్లీ ఈ వికారాలేలా? నా సంతతి పెరిగి పెద్దదయ్యేదాకా ఏదన్నా ఆధారం దొరికితే అదే ఈశ్వర ప్రసాదం అన్నాడు. నాయుడు లక్ష్మీపతి శాస్త్రికి కొంచెవరం అగ్రహారం ఈనాముగా ఇచ్చాడు. కాని లక్ష్మీపతి శాస్త్రి ఆ ఈనాము అనుభవించాడా? నాకెంత కావాలి అనుకుంటూ ఆ తుమ్మలు దుబ్బలు కొట్టించి పండించినంత పండించి 10 మందికి ఇంత పెడుతూ అందరికీ జంధ్యాలు పంచిపెడుతూ కాలం వెళ్లబుచ్చాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.